స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నేటి ఆత్మీయ ఆహారముగా 35 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, చదవబడినటువంటి వాక్య భాగంలో సమాజ మందిరపు అధికారి అనేటువంటి యాయీరు కుమార్తె, ఆయన కుమార్తె ఆ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది, నీవు ఆమెను బాగు చేయాలి అని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చి మొదట బ్రతిమలాడుకున్నాడు అతను. అది మీకు 21 నుంచి కనిపిస్తుంది, 22 నుంచి. సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. రాసింది. యాయీర్ అనేటువంటి ఈ సమాజ మందిరపు అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా, నీ వచ్చి నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి నా కుమార్తె దగ్గరికి వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ఈ యొక్క సమాజ మందిరపు అధికారి, ఒక అధికారి, సమాజ మందిరానికి అధికారి. రోజుల్లో ఇశ్రాయేలీలు వారి గ్రామాలలో దేవుని మందిరాలు ఉండేవి, సమాజ మందిరాలు. ఆ సమాజ మందిరాల యొక్క అధికారులు ఉండేవాళ్ళు. అట్లా యాయీర్ అనేటువంటి ఒక ఆయన సమాజ మందిరపు అధికారి. కాబట్టి ఆయన వచ్చి బ్రతిమలాడుకుంటే సరే పద వస్తానని చెప్పి ప్రభు వెళుతూ ఉండగానే అతని యొక్క ఆ అధికారి యొక్క పనివారు, దాసులు ఎదురుగా వచ్చి ప్రభు అధికారితో, ఇక బోధకుడిని శ్రమ పెట్టకండి, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. బోధకుడిని ఎందుకు శ్రమ పెడుతున్నారు? బోధకుడు వచ్చిన ఏం ప్రయోజనం? మరి నీ కుమార్తె చనిపోయింది కదా అని వారు చెప్పారు. అందుకు ప్రభు ఏమంటున్నారు? ఇక్కడ 3 మాటలు మాట్లాడారు. వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని 3 విషయాలు మాట్లాడుతున్నాడు ప్రభువారు. ఒకటి, ఆ వ్యక్తితో అంటున్నాడు, లక్ష్య పెట్టవద్దు, ఈ మాటలు లక్ష్య పెట్టవద్దు. రెండవది, నువ్వు భయపడొద్దు. మూడవది, నమ్మిక మాత్రము ఉంచుము. భయపడొద్దు. భయపడితే నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ప్రభువు యాయీరు ఇంటికి వెళ్ళాడు, ఆ చిన్న అమ్మాయిని మరి బ్రతికించడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చిన్న అమ్మాయిని ఇక్కడ తండ్రితో ఏం చెప్పాడు? తండ్రితో చెప్పాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. మన జీవితంలో భయపడితే విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఆయన అదే చెప్పాడు, ప్రభు అదే చెప్పాడు. ఆ యాయీరుతో అంటున్నాడు, యాయీరు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరుతో అంటున్నాడు, ఏమని? లక్ష్య పెట్టొద్దు, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. వెళ్ళాడు ప్రభు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే అంతా గుళ్ళు చేసేవారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభు అక్కడికి వెళ్ళి, చిన్నది చనిపోలేదు, బ్రతికే ఉంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అపహాస్యం చేశారు. ఇదేంటి, ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని అపహాస్యం చేశారు. పిచ్చోడా మంచోడా ఏంటి, ఈయన చనిపోవడం ఏంటి, అసలు చనిపోయింది అంటాడేంటి, చనిపోలేదు అంటున్నాడు, బ్రతికే ఉంది అంటున్నాడు, ఏం బోధకుడు ఈయన?
విడ్డూరంగా మాట్లాడుతున్నాడని అపహాస్యం చేశారు. యేసయ్యనే అపహాస్యం చేశారు. యేసయ్యని లెక్కలేనితనంగా మాట్లాడారు. ఎందుకంటే సజీవుడైనటువంటి ప్రభువు, సజీవుడైనటువంటి రక్షకుడికి అసాధ్యమైంది ఏముంది? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీతా కుమి అంటే చిన్నదాన లే అని ఆయన అరామిక్ భాషలో తలీతా కుమి అంటే చిన్నదాన లే అని అనగానే ఆ అమ్మాయి వెంటనే, ఆ చిన్న అమ్మాయి సజీవురాలైనట్టుగా బ్రతికినట్లుగా ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఉదయకాలంలో దేవుడు మన జీవితాల్లో ఆయన చెప్పేది ఏంటంటే, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. మన జీవితాల్లో కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు ఇది అసాధ్యం, లేకపోతే భయంతో కూడుకున్న మాటలు మాట్లాడవచ్చు. వాటిని మనం లక్ష్య పెట్టొద్దు. అంటే వినాలి, కానీ వాటిని మనం తలకెక్కించుకుని సహజంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి బ్రతకదు, ఈ అబ్బాయి బ్రతకడు, ఇది అసాధ్యం, ఈ కేసు మా వల్ల కాదు, లేకపోతే ఈ కేసు చాలా క్రిటికల్ కండిషన్, ఇట్లా మనం వింటూ ఉంటాం, మాటలు వింటాం. నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వారు, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వాటిని నెత్తికెక్కించుకోరు, తలకెక్కించుకోరు, వాటిని లక్ష్య పెట్టరు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన బ్రతికిస్తాడు తప్పనిసరిగా, ఆయన బాగు చేస్తాడు తప్పనిసరిగా. ఒకవేళ బ్రతకలేదనుకోండి, అది ప్రభు చిత్తం కాదు, ప్రభు పిలుస్తున్నాడు అనుకుంటా నేను అని విశ్వాసులైనటువంటి వారు ధైర్యంతో ప్రభు వైపు చూస్తారు. ఈ లోకంలో మనం చూస్తే అనేక విషయాలకు మనం, అనేక వార్తలకు మనం భయపడుతూ ఉంటాం. అనేకమైన మాటలు మనం విన్నప్పుడు కృంగిపోతూ ఉంటాం. మనల్ని కృంగదీసే మాటలు చాలా వినబడుతూ ఉంటాయి, నిరాశపరిచే మాటలు చాలా వింటాం. కానీ అవి హృదయంలోకి వెళ్ళనివ్వద్దు. మన హృదయంలో ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసమే ఉండాలి తప్ప హృదయంలోనికి ఇవి వెళ్ళొద్దు. మన నిరాశపరిచే మాటలు, మనల్ని కృంగదీసే మాటలు, మన విశ్వాసాన్ని దెబ్బతీసే మాటలు, మనల్ని చాలా వార్తలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. బయట నుంచి వచ్చేటువంటి అవిశ్వాస సంబంధమైన మాటలు ఎన్నో మరి మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు బోధలు కూడా మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు బోధలు ఉన్నాయి బయట నుంచి, వాటిని మనం పరిశీలించాలి, వాటిని మనం గ్రహించాలి. తప్పుడు వార్తలు మనం వింటున్నాం ప్రతిరోజు, అవి సోషల్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, టీవీ న్యూస్లో కావచ్చు, రకరకాల వార్తలు మనం వింటాం. యేసయ్య చెప్పారు, కడవరి దినాల్లో మీరు యుద్ధములను గూర్చి వింటారు, మీరు కలవరపడొద్దు, మీ హృదయాలను కలవరపడనియొద్దు అంటాడు. అంటే కొన్ని వార్తలు మనల్ని కలవరపెట్టే వార్తలు ఉంటాయి, కొన్ని మాటలు మన విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉంటాయి, కొన్ని బోధలు మన విశ్వాసాన్ని బయట నుంచి మన విశ్వాసాన్ని బలహీనపరిచేవిగా ఉంటాయి. మనము వాటిని విన్నప్పుడు దైవజనుడు స్థానిక సంఘ కాపరి చెప్పేదానికి, బయట నుంచి చెప్పేదానికి ఒక డిఫరెన్స్ను కనబరుస్తూ ఉన్నప్పుడు, ఈయన ఆ రేంజ్లో చెప్పట్లా, ఈయన ఆ స్థాయిలో చెప్పట్లేదు అని వాటిని మనం ఎక్కించుకుంటాం. కానీ మన విశ్వాస స్థాయి ఎలా ఉందో ఆ స్థాయిని బట్టి దేవుడు సంఘ కాపరి ద్వారా మాట్లాడతాడు. సంఘ కాపరి ద్వారా ఏం మాట్లాడండి, మన విశ్వాస స్థాయి, మన విశ్వాసము ఆత్మీయంగా ఎంతవరకు ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ నుంచి ఆ లెవెల్కు మనల్లో సరిదిద్దటానికి ఆ లెవెల్లోనే మాట్లాడతాడు. సంఘ కాపరికి ఎంత జ్ఞానం ఉన్నా, సంఘ కాపరికి ఎంత శక్తి ఉన్నా, ఎంత ఇది ఉన్నా, విశ్వాసుల స్థాయి, తన బిడ్డలు ఎంత తింటారో సంఘ కాపరికి తెలుసు. ఎంతవరకు వాళ్ళ ఆత్మీయత ఉందో సంఘ కాపరికి తెలుసు. బయట కాపర్లకు ఎవరికి తెలియదు. వాళ్ళ రేంజ్లు వాళ్ళు చెప్పుకునేది వేరే ఉంటుంది. సామాజిక స్పృహతో వాళ్ళతో చెప్పుకుంటారు. కాబట్టి అది మనకు ఎంతవరకు మనం తీసుకోవాలో, ఎంతవరకు మనం దాన్ని నిజంగా అందులో ఎంత సత్యం ఉందో అసత్యం ఉందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున అనేకమైనటువంటి మాటలు మనం వింటున్నాం.
అనేక వార్తలు వింటున్నాం. మనల్ని కృంగదీసి మన విశ్వాసాన్ని నష్టపరిచేవి ఉన్నాయి కాబట్టి యేసయ్య చెప్పాడు అన్నాడు యాయీరుతో ఏమన్నాడు? యాయీరుతో వాటిని లక్ష్య పెట్టవద్దు, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచు. మనకు చెడు వార్తలు మన మీదకి వచ్చిన వాటిని దేవుడు శుభవార్తగా మార్చగలడు, వాటిని శుభవార్తలుగా మార్చగలడు. కనుక మనం లోక వార్తలు విని కలవరపడవద్దు, ప్రభు వైపు చూడటం మానొద్దు, ప్రభు వైపు చూడాలి. అన్నాడు గొలియాతును చూసినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎదురుగా ఆయన చూసి వాడి ఆకారాన్ని చూసి భయపడి అందరూ వాళ్ళ వాళ్ళ గుడారాల్లోకి పారిపోయారు, వాళ్ళ గుడారాల్లోకి పారిపోయారు. కానీ వాడి ఆకారాన్ని చూడాల. విశ్వాసంతో దావీదు గొలియాతును కొట్టగలిగిన దేవుణ్ణి చూశాడు. దావీదు యొక్క విశ్వాసం ఏంటంటే తన ఎదురున్నటువంటి ఒక టార్గెట్ కనపడుతుంది. ఈ టార్గెట్ని నేను కాదు ఛేదించేది, నా పక్షాన దేవుడు, ఆయన నా ఎదుటున్నాడు, నా పక్కనున్నాడు, యుద్ధము యెహోవాదే అని ధైర్యంతో ఆయన వడిసెలు చేతబట్టుకుని 5 నున్నని రాళ్ళు తీసుకుని ఒక రాయి వడిసెల్లో పెట్టి గురి చూసి కొట్టాడు, అంతే, కుప్పగొలిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన ముందు టార్గెట్స్ చూస్తే భయం అనిపిస్తుంది మనకి. మన ముందు ఉన్న అప్పులు చూసినప్పుడు, మన ముందున్న ఉద్యోగాలు చూసినప్పుడు, మన ముందున్న సమస్యలను చూసినప్పుడు మనకు ఒకటి అవి గులియాతులాగా అనిపిస్తూ ఉంటాయి. అమ్మో, ఇవి నేను కొట్టగలనా, ఇది నాకు సాధ్యమా, ఇది నా వల్ల అవుతుందా అన్నటువంటి భయం మనల్ని ఒకంత కలవరానికి గురి చేస్తుంది. మన విశ్వాసానికి ఒక పెద్ద పెను సవాలుగా కనపడుతూ ఉంటుంది అది. అప్పుడు మనము అది ఎంతటి పరిస్థితినైనా ఎదిరించగల సమర్థుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్న నమ్మిక మాత్రమే నిన్ను నన్ను మరి దాన్ని జయించేలా చేస్తుంది. కాబట్టి దావీదు గొలియాతును జయించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు పారిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు భయం వేసింది. సౌలు రాజు సహా మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయి గుడారాల్లో దాక్కున్నారు. కానీ దావీదు గొలియాతును పడగొట్టడానికి కారణం ఒకటే, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, బలవంతుడైన దేవుడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను, ఇది ఆయనకు సాధ్యం అనేది ఆయన యొక్క నమ్మిక. కాబట్టి మన జీవితాల్లో మన టార్గెట్లను మనం చూసి భయపడొద్దు. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, మనకున్నటువంటి పరిస్థితులు చూసి మనం భయపడొద్దు. అందుకే 365 సార్లు బైబిల్లో భయపడొద్దు భయపడొద్దు అంటే మనం ప్రతిరోజు భయపడతామనే కదా దాని అర్థం. దేవుడు చెప్పేది అది. మనలో ఎల్లప్పుడూ ఏదో ఒక భయం, మనలో ఎల్లప్పుడూ ఏదో ఒక భయం, ఏదో వార్తలను విని, ఏదో మాటలు విని, ఏదో జీవితం పట్ల నిరాశ నిస్పృహ వచ్చి ప్రతి దినం ఏదో ఒక భయం మనల్ని వేధిస్తూ ఉంటుంది, భయపెడతా ఉంటుంది. అయితే నీ దేవుడు, నా దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు సర్వశక్తి గలవాడు. చెడు వార్తలను, దుర్వార్తలను మంచి వార్తలుగా మార్చగలవాడు. పరిస్థితులను మార్చి మనకి మేలుకరంగా సహాయం చేయగలవాడు. కాబట్టి మనం నమ్మిక మాత్రం ఉంచాలి. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచాలి, దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచాలి, దేవునిపై మన విశ్వాసం ఉంచాలి, దేవుని కార్యాలు చేయగలడనే నమ్మిక ఉంచాలి. అప్పుడు మనం వాడిని, శత్రువుని జయించగలుగుతాం, పరిస్థితులను చేయగలుగుతాం. పేతురు గారి విశ్వాసాన్ని కూడా మనం చూస్తే, పేతురు గారి విశ్వాసం ప్రభు పట్ల చాలా ఉంది ఆయనకు. కానీ నీవు నేను ఒక సందర్భంలో నాకు విశ్వాసం ఉంది అని మనం చెప్పొచ్చు, నలుగురితో చెప్పొచ్చు, నాకు చాలా విశ్వాసం ఉందండి, నా విశ్వాసం నాకు తెలుసండి, ఎవరు నాకు విశ్వాసం గురించి చెప్పనక్కర్లేదు, అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు, ఇట్లా మనం మాట్లాడతాం. కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అది బట్టబయలైద్ది. పేతురు గారి విశ్వాసం మనం గమనించినట్లయితే, యేసయ్య సముద్రం మీద నడుస్తున్నాడు, పేతురు కూడా ప్రభువా నీవైతే నేను కూడా నీలాగే నడిచి వస్తాను అని అంటే రా అన్నాడు. ఆయన దోణి దిగి సముద్రం మీద కాలు మోపగానే ఏమైందండి? ఆయన కూడా నడిచాడు, కొంత దూరం నడిచాడు యేసయ్యతో పాటు. యేసయ్యలాగానే, యేసయ్య అంత ఎదురుగా కనపడుతున్నాడు, ఈయన దోణి దిగి నడుస్తూ వస్తున్నాడు. కొంత దూరం నడిచాడు. అంటే యేసయ్య తర్వాత సముద్రం మీద నడిచిన రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే పేతురు. కానీ పేతురు సముద్రాన్ని, గాలిని, అలలను చూచి యేసయ్యను చూచినంతసేపు ఏమీ కాలేదు ఆయనకు. ఎప్పుడైతే తన దృష్టి మళ్ళిందో, గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఆ అలలను చూశాడు, అప్పుడు మునిగిపోయాడు.
ఈరోజు నా జీవితంలో మనము యేసయ్య వైపు చూచినంత కాలం బాగుంటాం. యేసయ్య నుండి మన దృష్టి ఎప్పుడైతే మళ్ళుతుందో అప్పుడు మనం మునిగిపోతాం. అప్పుడు మనం బలహీనమైపోతాం. అప్పుడు మనం వాక్యాన్ని నమ్మం. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడటం మానేస్తాం. ఇక్కడ పేతురు గారు ఆ అలల వైపు ఎప్పుడైతే చూశాడో అప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు యేసయ్య మళ్ళీ చేయి పట్టుకుని లేపి నిలవబెట్టాడు. అంటే మన జీవితాల్లో దేన్నైనా లోకాన్ని, లోకంలో ఉన్న పరిస్థితులను, గాలిని, సముద్రాన్ని, వాటిని వీటిని, మనుషుల మాటలను మనం చూచినప్పుడు ఏమవుతుంది? మన విశ్వాసం వెంటనే సన్నగిల్లిపోతుంది. విశ్వాసం సన్నగిల్లిపోయే క్షణాలు వస్తాయి. నా విశ్వాసం బాగుందండి, తిరుగులేదు నాకు. కొద్దిసేపు మనం మాట్లాడతాం. ఎలా మాట్లాడతామంటే చాలా విశ్వాసం మాటలు మాట్లాడాం. అసలు ఇంత భక్తిపరుడు లేడు అన్నట్టు మాట్లాడుతాం. అసలు ఎంత ప్రార్థనాపరుడు లేడు అనిపిస్తుంది మనకు మనమే జస్టిఫికేషన్ చేసుకుంటాం. మనకు మనమే చెప్పుకుంటాం, జస్టిస్ చేసుకుంటాం, మనం న్యాయం తీర్చుకుంటాం. నేనే నీతిమంతుడిని, నా అంతా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఉంటాం. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మన విశ్వాస పరిస్థితులలో ఒక క్షణం పేతురు వలె మనం ఆలోచించాల్సిన సమయం వస్తుంది. గాలిని, సముద్రాన్ని, ఆ పరిస్థితులను చూచి ఒక్కసారి మన గురి తప్పిపోయే పరిస్థితులు 3 విషయాలు యేసయ్య చెప్పాడు ఈరోజు. 1, వారి మాట లక్ష్య పెట్టొద్దు. 2, భయపడొద్దు. 3, నమ్మిక మాత్రం ఉంచు. జస్ట్ ఫెయిత్. నువ్వు అంతే, ఏమొద్దు, నువ్వు నమ్మకం ఉంచు, భయపడొద్దు, లక్ష్య పెట్టొద్దు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే నిజంగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాయీరు కుమార్తె బ్రతకడానికి కారణము ఆ అధికారికి యాయీరుకి చెప్పిన 3 మాటలు నీకు నాకు దేవుడు చెప్తున్నాడు. మనందరికీ ఆయన చెప్తున్నాడు. మనందరినీ ఆయన కోరుతున్నాడు. నాయనా, నీవు వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. ఎవరి మాటలు లక్ష్య పెట్టొద్దు? ఏ మాటలు లక్ష్య పెట్టొద్దు? అవిశ్వాసపు మాటలు లక్ష్య పెట్టొద్దు. కలవరం పుట్టించే మాటలు లక్ష్య పెట్టొద్దు. లేకపోతే వాక్య విరుద్ధమైన బోధలను లక్ష్య పెట్టొద్దు. అసత్యాన్ని నువ్వు తీసుకోవద్దు. వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. దుర్వార్తలు వినొద్దు. 2, భయపడొద్దు. ధైర్యంగా ఉండు. 3వది విశ్వాసం ఉంచు. 4వది నా వైపు చూడు అనేది. ఇంకోటి కూడా చూడాలి కదా, ఆయన వైపే మనం చూడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడేది, యాయీరు కుమార్తెను బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను ఆయన బాగు చేయగల సమర్థుడు, స్వస్థపరచేవాడు. కనుక మనం ఆయన వైపే చూద్దాం. మనుషుల మాటలను మన తలకెక్కించుకుంటే కాదు, హృదయంలోనికి రాణిస్తే కాదు, హృదయంలో మనం నింపుకోవాల్సింది ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాలని. మనం ఆయన వైపు చూద్దాం. ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను మనందరినీ బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ముందు ప్రభు యాయీరుతో మీరు మాట్లాడిన మాటలు, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు. కుమార్తె చనిపోయిందన్న వార్త, ఎందుకు బోధకుడిని శ్రమ పెడుతున్నావన్న మాటలు యాయీరు హృదయంలో నిరాశను రేకెత్తించాయి. యాయీరు హృదయంలో అయ్యో నా కుమార్తె చనిపోయింది అన్నటువంటి కలవరం పుట్టించింది. అందుకు ప్రభా మీరు అన్నారు, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని ధైర్యం చెప్పావు, అభయం ఇచ్చావు. అక్కడికి వెళ్ళి అతని కుమార్తెను మీరు బాగు చేసి సజీవురాలుగా లేపి ఆయనకు అప్పగించిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీవు సజీవుడవు ప్రభా, నీవు సజీవుడువయ్యా, నీవు మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడవు ప్రభువా. నాయనా మీకు స్తోత్రాలు. ఈరోజు నేను సజీవు లెక్కలో, మేమందరం సజీవు లెక్కలో ఉన్నామంటే ప్రభువా, నాయనా మా జీవానికి, మా ప్రాణానికి ఆధారభూతుడవు నీవే. మమ్ములను జీవింపజేసి ఉదయ కాలంలో నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దయను బట్టియే ప్రభువా. అయ్యా, నీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. నీ దయ చేత మమ్మల్ని బలపరిచి సహాయం చేయండి
తండ్రి, లోకంలో ఎన్నో వార్తలు మీరు అన్నారు ప్రభువా, మీరు యుద్ధ సమాచారాలు మీరు వింటారు. కలవరపడవద్దు, భయపడవద్దు అని మీరు చెప్పిన మాటలు ప్రభువా. అవునయ్యా, మా విశ్వాసాన్ని కొన్నిసార్లు బలహీనపరిచే మాటలు మేము వింటున్నాం. కొన్ని వార్తలు వింటున్నాం, దుర్వార్తలు వింటున్నాం. కొన్నిసార్లు అయా భయానకమైన పరిస్థితులు మా ముందు, కళ్ళ ముందు గొలియాతులాగా నిలబడ్డప్పుడు, మాకున్న ఆర్థిక సమస్యలు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు అలల వలె మా మీద లేస్తున్నప్పుడు, గొలియాతు వలె మా ముందు ఉన్నప్పుడు, అయ్యా మేము వాటిని చూసి భయపడక నీ వాక్యం యందు నమ్మిక ఉంచి బ్రతికే భాగ్యం నాకు మా అందరికి ప్రసాదించి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మమ్మల్ని అందరూ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా మీ తోడును సహాయాన్ని ఇవ్వండి. సంఘమంతటిని మీరు బలపరచండి అయ్యా. సంఘమంతటిని మీరు ఆశీర్వదించండి నాయన. నిన్నటి దినమందు ప్రభు ఇంటర్మీడియట్ నాయన మరి రిజల్ట్ వచ్చింది. ఎంతోమంది పిల్లలు నాయన ఇదిగో పాస్ అయ్యి ఉన్నారు, ఎంతోమంది పిల్లలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అటువంటి పిల్లలు ప్రభువా, మరొకసారి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈసారి నేను తప్పనిసరిగా నేను మరి పాస్ అవుతానన్న వారిలో నిరీక్షణ, ఒక ధైర్యం పుట్టించండి ప్రభువా. అయా, నిరాశతో పిల్లలు కృంగిపోవద్దయ్యా. వారి జీవితాలు ప్రభు నశించిపోకుండా, శత్రువుకు అధికారం లేకుండా చేసి పరీక్షలు వారి జీవితాలను ఉన్నత స్థానంలో తీసుకొస్తాయి. కానీ విన్న మాటలు, విన్న పరిస్థితులు, జరిగిన దాన్ని బట్టి వారు ప్రభు కృంగిపోక, వారు నిరాశపడక నీ వైపు చూసే పిల్లలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, నీకు సమస్తం సాధ్యమే. కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. ప్రొద్దుటే నీ సన్నిధిలోనికి వచ్చి నీ స్వరము వినుటకు, నీ సన్నిధిలో గడుపుటకు కొంత సమయం వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ దినమంతా తోడై ఉండి నన్ను నీ సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా నోటికి చిక్కము ఉంచండి ప్రభువా. నా నోటికి మీ తోడుగా ఉండి సహాయం చేయండి. నా కన్నులను నాయన, నా యొక్క చెవులను ప్రభువా పరిశుద్ధపరచండి. మీ ప్రశస్తమైన రక్తంతో నన్ను కడగండి, తలంపులు కడగండి. నా హృదయం, నా మనస్సాక్షి శుద్ధమైనదిగా చేసి దీవించి సహాయం చేసి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా మీ తోడును ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.